వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ సంబంధించిన మెయిన్స్ సెషన్, మన ఏప్రిల్ సెషన్ సంబంధించిన సిటీ ఆఫ్ ఇంటిమేషన్ డీటెయిల్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్కి ఇంకా ఈ లింక్ గురించి తెలియదు. ఇప్పుడే ఇందాక జస్ట్ 1-2 అవర్స్ బిఫోర్ ముందే రిలీజ్ అయ్యింది. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఆ లింక్ ఏంటి, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, తర్వాత డీటెయిల్స్ ఎలా ఫాలోఅప్ చేయాలి, మొత్తం వీడియోలో కంప్లీట్గా చూడండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జేఈ మెయిన్స్ తర్వాత అడ్వాన్స్ సంబంధించి, తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి, అలాగే ఎంసెట్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ప్లస్ కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందరు స్టూడెంట్స్కి అయితే ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. సో ఫైన్ స్టూడెంట్స్, సో జేఈ మెయిన్స్ రెగ్యులర్గా మీరు చూస్తున్న లింక్ ఏదైతే ఉందో అది మారిపోయింది. వాళ్ళు కొత్త లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కామన్ సెషన్ 1కి సెషన్ 2కి, అంటే మెయిన్స్ ఏప్రిల్ సెషన్కి యాజ్ వెల్ as జనవరి సెషన్కి లింక్స్ మారుస్తూ ఉంటారు. ఈవెన్ అడ్వాన్స్ కూడా మారుస్తుంటారు. సో ఈ లింక్ చాలా మందికి తెలియదు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తుంటారు. బట్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను లింక్ డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. సో వెరీ కామన్, సేమ్ అదే అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దెన్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కోర్సు, ఆ కోర్సులో సంబంధించి బీటెక్కా, బీఈఆ లేకపోతే బీఆర్కా అనేది ఉంటుంది, అది కోర్స్ అంటే. దెన్ ఎంటర్ సెక్యూరిటీ కేస్. ఈ నంబర్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకు వచ్చిన నంబర్ మీకు రాదనమాట, అది డిఫరెంట్ నెంబర్ వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ నంబర్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక కింద రిఫ్రెష్ బటన్ ఒకటి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే ఈ నెంబర్ మారిపోతుంది. సో ఆ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో తర్వాత సబ్మిట్ అని కొడితే మీకు సిటీ ఆఫ్ ఇంటిమేషన్ అనేది అక్కడ వస్తుంది అనమాట. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే సిటీ ఆఫ్ ఇంటిమేషన్లో ఇంకెక్కడ చేంజ్ అయితే ఉండదు. సో మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్ సంబంధించిన సిటీ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఈ సిటీ ఆఫ్ ఇంటిమేషన్, సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే పడింది. హైదరాబాద్లో మనకు ఒక సిఎంఆర్ కాలేజ్ అని పడింది అనుకోండి. సిఎంఆర్ కాలేజెస్ కొన్ని చాలా బ్రాంచెస్ ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సిఎంఆర్ కాలేజ్ ఎక్కడ ఉంది అనేది ఒక 2 days 1 day బిఫోరో, లేకపోతే మీకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ వాళ్ళని పంపించి కనుక్కోవటం కానీ, ఆ రకంగా ముందే అడ్వాన్స్గా మీరు కనుక్కొని పెట్టుకొని దానికి కావాల్సిన ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ దాన్ని మీరు అకామిడేట్ చేసుకొని, అంటే ఏ రకంగా వెళ్ళొచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్, ఏ రకంగా వెళ్ళొచ్చు అనేది ముందే మీరు ఫిక్స్ అయిపోయి దానికి తగ్గట్టుగా మీరు అక్కడికి వెళ్ళటం చాలా ముఖ్యం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు అక్కడ ఆధార్ కార్డు ఎవరైతే ఒకవేళ ఇన్ కేస్ ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ జరగని వాళ్ళు అయితే 1 hour బిఫోరే ఉండాలి. తర్వాత ఈవెన్ పీహెచ్ కానీ వీళ్ళందరూ కూడా 1.5 hour బిఫోర్, అంటే మీకు ఇచ్చిన జనరల్ టైమింగ్ కన్నా 1 hour బిఫోరే ఉండాలి. దెన్ నేను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ వీడియోలో చెప్తాను, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా జాగ్రత్తగా ముందే రెడీ చేసి పెట్టుకోండి. అవి తీసుకెళ్ళి అక్కడ మీరు లోపలికైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ఈవెన్ 1-2 minutes అయినా కూడా మిమ్మల్ని డిలే అయినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అండ్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది మెహందీ పెడుతుంటారు, అమ్మాయిలు కానీ లేకపోతే అబ్బాయిలు కానీ, అవన్నీ కూడా అలో చేయరు లోపలికి మెహందీ పెడితే. సో కాబట్టి అది కూడా మీరు అవాయిడ్ చేయండి. ఏప్రిల్లో మనకి ఏదైతే డేట్స్ ఉంటాయో, సో ఎంతమందికి ఏ సెంటర్ పడింది అంటే ఏ డేట్లో మీకు పడిందో ఒకసారి నాకు ఆ సెషన్ గురించి చెప్పండి. తర్వాత మనకు ఏ సెషన్లో పేపర్ ఎలా వచ్చింది అనే అనాలిసిస్ కూడా మనం నెక్స్ట్ దీంట్లో ఇస్తూ ఉంటాం మనము. సో మీరు జనవరి సెషన్లో చూస్తుంటారు కాబట్టి, సో అది ఏప్రిల్ సెషన్లో కూడా కంటిన్యూ చేస్తాం. కాబట్టి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. అలాగే దీనికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. సో ఇప్పుడు ఏదైతే మీరు జేఈ మెయిన్స్ 2 మనం ఏదైతే మీరు లాగిన్ అయ్యి సిటీ ఆఫ్ ఇంటిమేషన్ చూసుకోవాలో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, మీరు బాగా రాయాలి, ఖచ్చితంగా మెయిన్స్ అయితే కొట్టాలని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.